పుస్తక పరిచయ సభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్సు వంచి హృదయాన్ని జోడించి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా గౌరవనీయులు మాన్యులు ఉభయ రాష్ట్రాల్లో వ్యాఖ్యానంలో సుప్రసిద్ధులు మా అభిమానం ఆత్మీయులు కవి శ్రీ పిపి చందనరావు గారిని సాదరపూర్వకంగా వేదిక మీదకి రావాల్సిందిగా సభాధ్యక్షతని నిర్వహించవలసిందిగా ఈ సభా కార్యక్రమాన్ని సాగించవలసిందిగా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిత్రాలను అందించి ఆ పుస్తకాన్ని మరింత శోభాయమానం చేసినటువంటి ప్రముఖ కవి, ఉభయ రాష్ట్రాల్లో పేరెనికగన్న గజల్ కవి మా సూరారం ముఖ్య అతిథిగా ఈరోజు విచ్చేశారు. గౌరవనీయులు శ్రీ సూరారం శంకర్ సార్ గారిని సాదరపూర్వకంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ సార్ సూరారం ఊహించాం. అటువంటి గొప్ప మనస్సున్నటువంటి ఆమె పేరే సంగమం, త్రివేణి సంగమం, అందరినీ కలుపుకొని పోయేటువంటి మంచి హృదయం ఉన్నటువంటి గొప్ప రచయిత్రి. తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తూ డీన్గా పనిచేస్తూ మరి ప్రమోషన్ మీద మంచి సెంట్రల్ యూనివర్సిటీలో కాల్ పెట్టి మరి అక్కడ కూడా మరింత రాణించాలని భగవంతుని ప్రార్థిస్తూ విశిష్టాతిథిగా ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లతో మేడం గారిని ఆహ్వానిద్దాం. డాక్టర్ ప్రతి పాటను, పుస్తకాన్ని, అక్షరాన్ని, ప్రతి నడకను గమనిస్తూ ఉండేటువంటి వారు. మరి విమర్శకులుగా, కాసరులకు వెన్నుదండుగా, మాటలో మాటగా కలిసిపోయి ఉండేటువంటి గౌరవనీయులు అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు డాక్టర్ బోయినపల్లి ప్రభాకర్ సార్ గారిని సాదరపూర్వకంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉండారం అంటే తెలియని వాడు లేరు. విశేషం అది నిజామాబాద్కు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. అక్కడ ఆవిష్కరింపబడిన పుస్తకానికి పరిచయ సభ రాశారు. నేను దీని పరిచయ సభనే కాదు, రుబాయి రాగాలు నేను భావిస్తున్నాను. ఆ పరిమళాలను అందరికీ పంచిపెట్టడానికి మాన్యులు ఎవరు ఏది చెప్పినా ఐసీ అనే అంటే చేతిలో బెల్ట్ పట్టుకొని మాట్లాడుతుంటారు. కాదు, ఆ బెల్ట్కు కొందరు పూలదండ చుట్టి మరీ మాట్లాడుతుంటారు. ఆ రెండు పక్కన పెట్టి పూలదండతో మాట్లాడేటటువంటి తత్వం ఉన్నటువంటి సాయి ప్రసాద్ గారికి, అలాగే వారి పక్కన కూర్చుంటే అర్హత నాకు ప్రసాదించినటువంటి సభా నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ త్రివేణి మేడం గారికి శుభాభివందనలు తెలియజేస్తున్నాను. అలాగే అమర్నాథ్ గారికి, ఉండారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎందుకంటే అక్కడ కాసర్ల సార్ లాంటి వాడు ఏదైనా చేయాలి అంటే గ్రీన్ సిగ్నల్ చూపించేవాడు కూడా చాలా అవసరము. అటువంటి అమర్నాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలు బోయినపల్లి ప్రభాకర్ గారికి శుభాకాంక్షలు. సహృదయత ఎక్కడ ఉంటుందో అక్కడ సాహిత్యం పుష్పించి ఫలిస్తుంది. ఆ సహృదయంతో వారు విచ్చేసినందుకు వారికి ఒక బొమ్మ మాట్లాడితే అమ్మ మాట్లాడినట్టుగా ఉంటుంది. అటువంటి చైతన్యవంతమైనటువంటి వ్యక్తి, గజల్ సామూహిక శక్తి శ్రీ సూరారం శంకర్ గారికి, ఇక మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఇందూరు యువత ప్రారంభంలో ఏమిటో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు ఇందూరు యువత బ్యానర్ లేకపోతే పనులు సాగని దీన్ని స్థాయికి తీసుకొచ్చినటువంటి డాక్టర్ మధుగురు సాయిబాబు గారికి, ఇంతమందికి నేను స్వాగతం చెబుతూ ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సభకు నేను ఎంతమంది వస్తారు అని చెప్పి అనుకున్నానో అంతకంటే రెట్టింపే వచ్చారు. ఇంకోటి ఈ భవనాన్ని చూస్తూ ఉంటే చిక్కడపల్లిలో ఉన్న త్యాగరాయ గాన సభలో ఉన్నట్టుగా ఉంది నా భావన. అయితే సుస్పష్టంగా చెప్తున్నాను. తర్వాత కార్యక్రమాన్ని
ఇంతకుముందు హైదరాబాద్లో ఆవిష్కరింపబడింది, అది రాష్ట్ర స్థాయిలో. ఇప్పుడు మళ్ళీ మన నిజామాబాద్ జిల్లా స్థాయిలో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నాను. బాగా పడుతుంది మేడం, మీరు కూడా ముందరికి వెళ్ళండి. సాహిత్య అధ్యయనంతో పాటు గత 3 దశాబ్దాలుగా సాహిత్య రంగంలో తనదైన విశిష్ట శైలిని ఏర్పాటు చేసుకొని అఖండ కీర్తి గడిస్తున్నటువంటి సహృదయ మిత్రుడు డాక్టర్ కాసాల నరేశ్వరరావు గారు 2005లో గుండె గాయాలు, తర్వాత లలిత తరంగాలు, కాలస్పర్శ, కొంచెం ముందుకు రండి, మీరు వస్తున్నారు. ముందుకు రండి సాయిబాబా బాగా సౌండ్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు, స్త్రీ, ఎంపిల్ పరిశోధన, తర్వాత కాగడ, వానచుక్క శతకం, కట్టడి, జై విజ్ఞాన్, 2024లో ఇప్పుడు రుబాయి రాగాలు, ఇందూరు బాల మాసపత్రికకు, బాలల కథావాచకాలకు, ఖ్యాలి తెలంగాణ ఉద్యమ సంచికకు, కళాల కవాతుకు, నిజామాబాద్ జిల్లా శతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచికకు, ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచికకు, నిజామాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం, తెలంగాణ సారస్వత పరిషత్ వారి ఆధ్వర్యంలో వచ్చిన గ్రంథానికి, ఇలా అనేక సాహితీ సద్గ్రంథాలకు సంపాదకత్వం వహించినటువంటి డాక్టర్ కాసర్ల వారు అందుకున్న పురస్కారాలు అనేకం. విశిష్ట వ్యక్తి పురస్కారం, రాష్ట్ర స్థాయి ఉత్తమ కవిత అవార్డు 2007లో, కవన కిరీటిగా 2010లో నిజామాబాద్ జిల్లా సాహితీ సంస్థలు అన్నీ కూడా అందించిన పురస్కారము కవన కిరీటి. తెలుగు భాషా విశిష్ట సేవా పురస్కారం ఉమ్మడి రాష్ట్రంలో 2011లో అందుకున్నారు. ఉత్తమ పాటల రచయితగా 2011లో సంజీవని కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారిచే, 2012లో దాశరథి వచన కవితా పురస్కారం, ధాత్రి విశిష్ట సేవా పురస్కారం 2019లో, 2020లో డాక్టర్ అమృతలత గారికి అపురూప కవితా పురస్కారం, ముఖ్యంగా 2021లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారికి ప్రశంసా పత్రాన్ని అందుకోవడం మనందరికీ గర్వకారణంగా భావించారు. 21లోనే కూడా నాగభూషణ గుప్తా గారి విశిష్ట సేవా సాహితీ పురస్కారాన్ని కూడా స్వీకరించారు. ఇలా గురుబ్రహ్మ పురస్కారం, బాల సాహితీ రత్న పురస్కారం, 2023లో
ఎన్టీఆర్ సాహితీ పురస్కారం, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, ఇలా ఎన్నో అందుకున్నటువంటి డాక్టర్ కాసర్ల నరేష్ రావు గారి కృషి అవిశ్రాంత ఉపాధ్యాయులు, అవిశ్రాంత సాహితీ పరిశోధకులు, అన్నిటికంటే మించి సౌహృదయ శిఖామణి వారు. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏమిటంటే, ఇంత కీర్తి గడించినప్పటికీ కూడా ఎక్కడ రవ్వంత గర్వాన్ని మొలకెత్తనివ్వకుండా చూస్తున్నటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ కాసర్ల నరేశ్వరరావు గారు. నేను ఫోన్లో చాలా సందర్భాల్లో అంటూ ఉంటాను, అప్పుడే బాలగేయం రాస్తావు, అప్పుడే నాటిక రాస్తావు, అప్పుడే సభ ఏర్పాటు చేసుకుంటావు, నీకు ఎన్ని కాళ్ళు ఎన్ని చేతులు అంటుంటే వారు చిరునవ్వుతో ఒకటే ఒక మాట అన్నారు, సార్ మీరందరూ ఉన్నాక నాకేం తక్కువ సార్ అని చెప్పారు. అటువంటి కాసర్ల వారు మరిన్ని పురస్కారాలు అందుకోవాలని, అఖిల భారత స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడించాలని కోరుకుంటూ వారికి మీ అందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చందన సార్ ముందుకు రావాలి మీరు. త్రివేణి మేడం మీరు రంగంలో రండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రెస్ వారికి సందేశం పంపించడానికి సమయం ఆసన్నమవుతుంది కాబట్టి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ సూదారం శంకర్ గారి సందేశాన్ని సంక్షిప్తంగా అందిస్తారు. శ్రీ సూదారం శంకర్ గారు. ఇందాకే అధ్యక్షులు అన్నాడు మనకి డాక్టర్ కాసర్ల నరేశ్వరరావు గారి గురించి సార్ ముందుగా విశేషాలను కూడా మనకి సార్ ముందుగా తెలియజేశారు. రుబాయి రాగాలు, రుబాయి రాగాలు ఇది ఒక ఇతర భాష నుంచి తెలుగులోనికి స్వీకరించబడినటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో ముఖ్యంగా 4 పాఠాలు ఉంటాయి. రూపు అంటే రసవంతమైనది అని అర్థం. రుబాయి 4 పాదాల కవిత. ప్రతి పాదం ఒక సంపూర్ణ వాక్యం. 1, 2, 4 పాదాలు అంత్యప్రాసం కలిగి ఉంటాయి. 3వ పాదానికి ఈ నియమం వర్తించదు. ఈ 3వ పాదం 1, 2 పాదాలను బలపరుస్తూ 4వ పాదం చరుపుతో తెలుస్తుంది. అలాగే అంత్యప్రాసకు పూర్వపదం కూడా ప్రాసబద్ధం కావడం మరొక నియమం. వీటిని రదీఫ్ కాఫియాలు అంటారు. పారసీ భాషలో ఉమర్ ఖయ్యాం రాసినటువంటి రుబాయిలను మనం జనీకరించుకున్నాము. అటు పిమ్మట అనేక కవులు వీటిని అనుసరిస్తున్నారు. కానీ మన ఇందూరులో మొట్టమొదటిసారిగా రుబాయిల సంకలనం సంపుటిని వేసింది మాత్రం కాసర్ల నరేష్ రావు గారు. ఈ విధంగా ఒక కొత్త ప్రక్రియకి రూపకల్పన, ఆ తర్వాత పుస్తకంగా గ్రంథస్థం చేసి మనకు అందించడం అనేటటువంటిది కాసర్ల నరేష్ గారు చేసినటువంటి ఒక చక్కటి
అది సాహిత్య ప్రయోజనకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ వారిని సభాముఖంగా అభినందిస్తున్నాను. నమస్కారం. ఈ బుద్ధుపోకు సాహిత్యమంతా నమిలేశానని లేని గంధం అద్దుకోకు, ఎదుటివారి హృదయమింత చదవలేని తెలివి వ్యర్థం, సాంకేతికత మొత్తం పట్టేశానని గర్వరేఖను దిద్దుకోకు అని అద్భుతమైనటువంటి సాహిత్యం పేజీ నెంబర్ 60లో 237 రూపాయలు చెప్పారు. తాను ఇంత చదువుకున్నా గర్వం ఇంచిత్ కూడా తలకెక్కనటువంటి వ్యక్తి నేటి కావ్యకర్త డాక్టర్ కాసర్ల నరేశ్వరరావు గారి హృదయావిష్కరణకు ఆహ్వానిస్తున్నాను. వారి విభాషణ విందాం. డాక్టర్ కాసర్ల నరేశ్వరరావు గారు. సంప్రదాయం కొంచెం పక్కకు వెళ్ళినా కూడా అవకాశం తీసుకున్న అధ్యక్షుల వారి అనుమతితో 2 మాటలు మాట్లాడే ప్రయత్నం ముందు చేస్తున్నాను. ఎందుకంటే చివరిలో సన్మానం తర్వాత కవి స్పందన అంటారు. ఇది ఎట్లా ఉంటుందంటే చివరిలో ఎవరు ఉండరు, దాదాపుగా ఉన్న వాళ్ళంతా కూడా ఆ తర్వాత వచ్చే విందు మీద కావచ్చు, సన్మానాల పరంపరలో కానీ పోతుంది. మనం ఉద్యోగ విరమణంలో ఇలాంటి దృశ్యాలు బాగా చూస్తుంటాం, కవి పుస్తకావిష్కరణలో కూడా చూస్తాం. అందుకని కొంచెం చొరవ చేసి మరి నిర్వాహకులకు అట్లాగే సభాధ్యక్షుల వారి అనుమతితో 2 మాటలు ముందు. పులకరింతల మనసు పాడే పూర్ణ గీతం రుబాయి, పులకరింతల మనసు పాడే పూర్ణ గీతం రుబాయి, కలవరింతల కలలు పాడే స్వర్ణ గీతం రుబాయి, శుభస్వాగతం అంటున్నది, శుభస్వాగతం అంటున్నవి నా రుబాయి రాగాలు, శుభస్వాగతం అంటున్నవి నా రుబాయి రాగాలు, చిలకరింతల చిగురు పాడే చైత్ర గీతం రుబాయి. ఈరోజు పొద్దున్నే రాసుకున్నాను. రుబాయి రాగాలు మీ అందరికీ కూడా స్వాగతం చెప్తున్నాయని తెలియజేసుకుంటూ ఒక సరికొత్త ప్రక్రియను, సరికొత్త సాహిత్య ప్రక్రియను సృజన చేసే ముందర దానిని అత్యంతగా ఆత్మీయంగా మనసులోకి ఆవాహన చేసుకుంటే తప్ప ఆ ప్రక్రియను సమర్థవంతంగా ముందుకు తీసుకురాలేమని నమ్మే వాళ్ళలో నేను ఒకరిని. రుబాయి కూడా అంతే. చాలా మట్టుకు అంటే మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇందాకే ముఖ్య అతిథి గారు శ్రీ సూరారం శంకర్ సార్ చెప్పినట్టుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి రుబాయి ప్రక్రియలో వచ్చిన మొట్టమొదటి పుస్తకము ఈ రుబాయి రాగాలు కావాలి. ఇది ఒకంత గర్వించదగిన అంశంగానే అనిపిస్తున్నప్పటికీ నిజానికి రుబాయిని ఎంచుకోవడానికి గల కారణాలు నేను మరొక సందర్భంలో అవకాశంగా మాట్లాడదు. ఎందుకంటే పెద్దలు, సమీక్షకులు, అతిథులు మాట్లాడాలి కాబట్టి దాంట్లోకి వెళ్లకుండా ఇప్పుడే ముందుకు ఎందుకు వచ్చినానంటే ఇక్కడ ఉన్నటువంటి అతిథుల గురించి ఒక 2 మాటలు మాట్లాడాలి. అట్లాగే రుబాయిల నేపథ్యం ఒక 2 మాటలు మాట్లాడాలి. నేపథ్యం మాత్రమే మాట్లాడుతూ నిజానికి సాహిత్యంలో ఉన్న అనేక ప్రక్రియల్ని ఎట్లా ఆవిష్కరించుకోవాలని కవి మదన పడుతూ ఉన్నప్పుడు నేనేమంటానంటే ప్రక్రియలే వెతుక్కుంటూ కవిని రావాలి. మనకున్నటువంటి భావుకథను అందుకోవడానికి ప్రక్రియనే మనం ఎదుర్కొంటూ వచ్చినప్పుడు అది కొంచెం పండుతుందని నమ్ముతాం. పద్యమైన, వచనమైన, వచన కవిత్వమైన, మినీ కవిత్వమైన, కథ అయినా, రుబాయి అయినా, గజల్ అయినా, ఇంకా ఏ ప్రక్రియలోకి తీసుకున్న నాటకం మిగతాది ఏదైనా సరే, అంటే ఏదో రుబాయిలో రాసినట్టుగా అనివార్యంగా తన మనసులో వచ్చిన భావుకథను అనివార్యంగా ఆవిష్కరించుకోవడానికి ఏదో ఒక దారిని వెతుక్కుంటే ఆ దారి ఒక ప్రక్రియగా మనకి ఎదురు వచ్చి నిలబడితే అది బాగా రాణిస్తుందని నమ్మే క్రమంలో రుబాయిలకు సంబంధించి కూడా నేను దాదాపు 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను కొన్ని రాసుకున్నాను. నిజానికి గజల్ రాసే ప్రక్రియలో భాగంగా రుబాయిలుగా అనిపించినాయి, కానీ మళ్ళీ దాన్ని కాసేపు అంతగా పట్టించుకోలేదు. కానీ తర్వాత క్రమంలో పెన్నా శివరామకృష్ణ గారి అశ్రుధార, తర్వాత ఏనుగు నరసింహారెడ్డి గారి తెలంగాణ రుబాయిలు పుస్తకాలు వచ్చిన తర్వాత అవి చాలా చాలా గొప్పగా రుబాయిల మీద ప్రభావం చూపించినాయి అనుకున్నాను. తర్వాత ఎప్పుడు కూడా రుబాయిలు కానీ గజల్ కానీ అసలు కవిత్వం కానీ మాట్లాడాలంటే మన జిల్లాలో మనకు మంచి మిత్రులు ఉన్నారు, కానీ కవిత్వాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తి ఎవరంటే సూరారం శంకర్ సార్ గారు. అసలు మనం ఫోన్లో అయినా సరే
కలిసి ఒక్కసారి కవిత్వం అనే అంశంలోకి వెళ్ళినామంటే ధారాళంగా మాట్లాడతారు. తన అనుభవాలు, ఆలోచనలు, గొప్ప స్ఫూర్తిని అందించేటువంటి వ్యక్తి. మన అదృష్టం కొద్ది ఉమ్మడి జిల్లాలో సూరారం సార్ శంకర్ ఉండడం మన అదృష్టంగా మేము భావిస్తూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడినా సరికొత్త వారు రాసిన వినిపిస్తారు, మనవి చెప్పమంటారు, సలహాలు ఇస్తారు. ఏ రాత్రైనా ఏ పొద్దునైనా. అట్లాగే ప్రత్యక్షంగా వెళ్తే కూడా ఒక గొప్ప అనుభవం ఏంటంటే, చాలామందికి ఇందులో ఉన్నవారికనే మా సుప్పని గుర్తు చేసుకున్నాం పొద్దున్నే. అట్లా ఇంకా చాలామంది కామారెడ్డి వెళ్ళిన వాళ్ళకి తెలుసు. కామారెడ్డికి వెళ్తే మనం సూరారం శంకర్ సార్ని కేవలం సార్ వస్తున్నామని చెప్తే వారే వచ్చి తీసుకెళ్తారు, వారి ఇంటికి తీసుకెళ్తారు, ఆప్యాయంగా వారు విందు అందిస్తారు. తర్వాత మాటలు, కవిత్వము, చర్చ అసలు గంటలు తెలియదు మనకి. అట్లాంటి సూరారం సార్తో మాట్లాడుతున్న క్రమంలో మరి రూపాయలు ఇట్లా వస్తున్నాయని ముఖ్యంగా ఫేస్బుక్లో రాస్తూ పెడుతున్నప్పుడు సార్ ఒకటే మాట అన్నది, దీన్ని పుస్తకంగా తీసుకురా, నువ్వు అంటే ధారాళంగా వస్తూ ఉన్నాయి కాబట్టి పుస్తకం రావడానికి సంపూర్ణ యోగ్యత ఉంది మిత్రమా అని సార్ చెప్పడము. ఆ తర్వాత మరి నేనేమన్నా నేను తీసుకొస్తాను కానీ దానికి మంచి ముఖ చిత్రం కావాలి సార్ అని, అది మీరే వేయాలని అని చెప్పడము వారు అంగీకరించడం. అట్లా చకచకా జరిగిపోయి ఒక 6 నెలల తర్వాత 6 నెలల్లో మా కవిసేన మిత్రులు చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ వాట్సాప్ సమూహంలో ఉన్నవారు ఒక 6 నెలల్లోనే ఇవన్నీ వచ్చేసినాయి. ఇంతకంటే కూడా దాదాపు 316 రూపాయలు కానీ దాదాపు 400 పైచీలకు రూపాయలు నేను సంసిద్ధం చేసుకున్నాను. కానీ కొన్ని లక్షణాలకి, కొన్ని రకాల నియమాలకి లోబడిన వాటిని నిష్కర్షగా నేనే పక్కన పెట్టేసి మళ్ళీ దాదాపుగా చివరి లక్షణాలను పాటించిన వాటిని పుస్తకంలోకి తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇది కేవలం నేపథ్యం మాట. మిగతా రూపాయల ముచ్చట తర్వాత మాట్లాడినప్పుడు ఇంకా ఈ సభకు సంబంధించిన ఒక 2 మాటలు చెప్పాలి. ఏమిటంటే, నేను ఇద్దరిని ఈ కార్యక్రమానికి ప్రముఖంగా ఆవిష్కరణకి రావాలని ఆశించిన ఒకరు ఏనుగు నరసింహారెడ్డి గారు, 2 మా సూరారం శంకర్ సార్ గారు. ఒక రకంగా ఈ పుస్తకం వచ్చి 40 రోజులు పైచీలిక అయింది. హైదరాబాద్ బుక్ ఫేర్లో ఆవిష్కరణ కూడా అయిపోయింది. పరిచయ సభ పెట్టుకోవాలంటే ఏనుగు నరసింహారెడ్డి గారు సార్ రావాలని నేను కోరుకోవడం, కొన్ని కారణాల వల్ల వాళ్ళు వస్తాని రానని మొత్తం మీద చివరికి రాలేకపోవడం అనేది జరగడంతో ఆ తర్వాత సూరారం సార్ కన్నా మీరు ఎప్పుడు వస్తే అప్పుడే పెడతాం సార్. సార్ పోయిన ఆదివారం అనుకున్నాము కానీ సార్ నాకు కుదరదన్నారు, ఈ ఆదివారం సమయం ఇచ్చినారు. ఇట్లా సంపూర్ణంగా సిద్ధమైంది. కాబట్టి ప్రప్రథమంగా సూరారం సార్కి మన కార్యక్రమానికి వచ్చినందుకు, అలాగే గొప్ప ముఖ చిత్రం మీరు అందరూ చూస్తారు. ముఖ చిత్రం మీద నేను ఇప్పుడు మాట్లాడలేను, దానికి సమీక్షకులు దాన్ని సమీక్షిస్తారు. కాబట్టి గొప్ప ముఖ చిత్రం, అంతకుమించి అండదండ, ఆ పైన కూర్పు విషయంలో కూడా గొప్పగా సహకరించినారు. ఇదే సందర్భంలో మా చింతల శ్రీనివాస్ గుప్తా కూడా నేను గుర్తు చేసుకుంటాను. మిత్రుడు రాలేదు, వస్తారు త్వరలో. తాను కూడా అందంగా అక్షరాలు చూడండి ఎంత ముద్దుగా వచ్చినాయో. అంత చింతల యొక్క గొప్ప కీర్తి, గొప్ప శ్రమ ఉంది దాంట్లో. అలాగే ఈ పుస్తకం ఆవిష్కరణకి అతిథులు వస్తున్నారంటే సమీక్షకులు ఎవరై ఉండాలంటే, మేము ముందే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగానే ముందు సమీక్ష ఫిక్స్ చేసుకున్నాక పుస్తకం వచ్చింది. సాయి ప్రసాద్ సార్ సమీక్షకులుగా మీరు ఉండాల్సిందని ముందే అనుకున్నాము. ఆ తర్వాత పుస్తకం నడుస్తున్నప్పుడు కూడా వారి స్పందన చూస్తూ ఉన్నాం కాబట్టి వారు సమీక్షకులుగా. అట్లాగే ఇటువైపు సమర్థవంతమైనటువంటి విమర్శకులుగా రాణిస్తూ మన నిజామాబాద్ జిల్లాలో అత్యంత అంటే మంచి పాలపిట్ట లాంటి ఒకనొక ప్రామాణిక సాహిత్య పత్రికలో మంచి వ్యాసాలు వచ్చిన మిత్రులు డాక్టర్ బోయిన్పల్లి ప్రభాకర్ గారు ఉన్నారు. వారు నాకు అత్యంత ఆత్మీయమైనటువంటి మిత్రులు. సోదర మిత్రము, మేమిద్దరం ఒకటే యూనివర్సిటీలో చదువుకున్నాం. మీరు రావాల్సిందే మన సభకు అన్నప్పుడు అన్న సంతోషం అన్నారు. వారు వస్తారు, వారు మాట్లాడతారు. అలాగే ఇంకొక విశేషమైన అంశం ఏంటంటే, ఈ సభకు నిజంగా చాలా విశేషం. అంటే మనం అంటుంటాం అనుకోని అతిథులు అని. నేను త్రివేణి మేడం గారు నిజానికి ప్రత్యక్షంగా ఆహ్వానించలేదు. అంటే వారు లేరు ఇక్కడ, అంటే ఇక్కడ లేరు అనే సందర్భంలో గుర్తించి అనుకున్నాం. కానీ వారికి ఎంత ప్రేమ సాహిత్యం మీద, అలాగే ప్రత్యేకంగా అభిమానం అంటే నేను వచ్చినానని వచ్చేసినారు వారు. చాలా చాలా సంతోషం మేడం. ఇది అంటే ఇట్లా సతగా రావడం అనేది చాలా గొప్ప విషయం. ప్రత్యేకంగా మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే చాలా వరకు నాకు తెలియదు అంటుంటారు పెద్దవాళ్ళు, ఇంకా అంటుంటారు. అట్లాంటిది సాహిత్యం జరుగుతుంది, మా కాసార సార్ పుస్తకం ఉంది, నేను వచ్చేస్తానని వచ్చేసినారు. చాలా గొప్ప విషయం అమ్మ. ఈరోజు అత్యంత సంతోషం కలిగించింది మీ ఆగమనం. ధన్యవాదాలు మీకు. అట్లాగే సభకు అధ్యక్షత మేము చంద్రరావు సార్ని వదిలిపెట్టుకోదలుచుకో వారి ఇంటికి వెళ్ళి మరీ అడిగినాను, సార్ మీరు రావాల్సిందే అని. కొంచెం ఇబ్బందిగా ఉంది మిత్రమా అంటే, కాదు సార్ ఈ విజయం అంటే ఈ సభ విజయవంతం కావాలంటే మీరు రావాల్సిందే, మహామహుల సమక్షంలో పుస్తకం
పరిచయ సభ జరుగుతుంది సార్ అని సార్ని రిక్వెస్ట్ చేయడం, వారు రావడం, వారు అంగీకరించడం, వారు నాకు మాట్లాడలేకపోతానన్నారు. మీరు మైక్ చేతికి వచ్చినాక మీ అన్నీ మర్చిపోతారు సార్ అన్నారు. అట్లనే వారు కొనసాగిస్తారు చూడండి. ఇంకా అట్లాగే మాకు అసలు ఈ కార్యక్రమం చేయాలంటే ఏదో ఒక సంస్థ అండదండ కొంత ఉండాలనుకుంటా ఉంటాం. ఏం పర్లేదు, సాయిబాబు ఒక ఫోన్ చేసేయాలి, మిగతా అంతా ఏర్పాట్లు అయిపోతాయి అన్నట్టుగా. సాయికి నిన్న మొన్న మేము కేవలం ఫోన్లో మాట్లాడుకున్నాం. ఇదంతా తాను ఏర్పాటు చేసినారు. కానీ ప్రధానంగా ఈ హాల్ ఏర్పాటు చేయడానికి మాత్రం మరొక విశిష్ట అతిథి అన్నగారిని మేము పిలిచినాం, పైకి రాలేదు. పంచిరెడ్డి లక్ష్మణ్ అన్న గారు ఈ వేదికను తాను దగ్గరుండి మరి నాకు ఇప్పించినారు. కాసర్లా కవిత్వంలో ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. అట్లాగే ఈ హాల్ విషయంలో కూడా ఒక అరగంట లోపలనే ఫోన్లోనే ఫైనల్ చేసేసి మీకు ఈ హాల్ ఇప్పించేస్తున్నాడు. నిన్న నాతో పాటు వచ్చి చూసి వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయినాడు. సో అన్నగారికి చాలా చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అట్లాగే మరొక మా ఆత్మీయ అతిథి మా గుండార పాఠశాల గెస్టెడ్ హెడ్ మాస్టర్ అమర్నాథ్ సార్ గారు ఇందాక సభాధ్యక్షుల వారు మాట్లాడుతూ గుండారం యొక్క కీర్తి మరి జాతీయ స్థాయిలోనూ ఇంకో అడుగు ముందుకేసి అంతర్జాతీయ స్థాయిలో కూడా పిల్లలు రాణిస్తున్న విషయాన్ని గుర్తు చేసినారు. మేమనుకుంటామంటే మనం పని చేసుకుంటూ పోతాం, కానీ పని చేసుకొని ఇచ్చే అవకాశం ఇచ్చేవాళ్ళు చాలా గొప్పవారు. మా హెడ్ మాస్టర్ సార్ గారు ఖచ్చితంగా ఇది చేస్తాం సార్ అంటే గో హెడ్ అనేవారు. సార్ అన్నారు గ్రీన్ సిగ్నల్ అనే మాట మీరు కరెక్ట్ అన్నారు సార్, పచ్చని సంతకం అది. కాబట్టి గ్రీన్ సిగ్నల్ కూడా సరిపోయింది. గెజిటెడ్ హెడ్ మాస్టర్ గారు మాకు అన్నిటికీ చేదోడు వాదుడుగా ఉంటారు, ఒక పెద్దన్నలాగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. వారికి కూడా మేము వేదిక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, స్వాగతం. మరి ఇంతమంది విచ్చేసినటువంటి సభా కార్యక్రమం ఇది. ముందరున్న వారు కూడా ఇంత మహామహులు వచ్చినారు. వేదిక చిన్నగా ఉన్నా మేము అందరికీ దూరంకి వచ్చిన మా డాక్టర్ బాలాస్టు మల్లేష్ గారికి, అట్లాగే మేడమ్స్ కూడా చాలా మంది వచ్చినారు. శారద మేడం గారు, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్న మేడం గారు మీకు, అట్లాగే మా తెలుగు వెలుగు గురువు గారు చంద్రశేఖర్ సార్ గారికి, ఇంకా వచ్చినటువంటి పెద్దలు మన తెలుగు వెలుగు సంస్థ అధినేత వారు మా సార్ ఇందాక గుర్తు చేసిన రాగానే అమర్నాథ్ సార్ గారు కూడా, తర్వాత ఇందూరు యువత మొత్తం కార్యవర్గం సభ్యులు అందరికీ, అట్లాగే దారం సార్ గారికి, పెద్దలందరూ వచ్చినారు. పేరున దూరంకి వచ్చినటువంటి వాళ్ళు పేరున వెంకయ్య గారికి, సుప్పని బాన్సువాడ నుంచి వచ్చినారు. అలాగే నిజామాబాద్ మలేష్ గారికి ముందు చెప్పినాను ప్రెస్ మిత్రులు, అలాగే నిజామాబాద్ జిల్లా తెలంగాణ టీచర్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ లాటికర్ రాము గారు వచ్చినారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం అలాగే స్వాగతం తెలియజేసుకున్నాం. మన మిత్రులు ఇంకా పేరున అందరికీ అంటే అధ్యక్షుల వారు చెప్పినప్పటికీ నేను ఇంకొంచెం చొరవ తీసుకొని ఆత్మీయంగా విచ్చేసినటువంటి మా ఆత్మీయులందరికీ, అభిమానులందరికీ నా తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు, స్వాగతాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి ఇంకా వేరే ఎలాంటి ఆటంకాలు, ఎందుకంటే సన్మానాల పరంపర అయిపోయింది కాబట్టి ఇక అక్షరాల మదింపు, ఆలోచనల స్పందనలు ఉంటాయి. అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫలసిరియే మాట్లాడుతుంది రైతు మౌన ప్రతిభను, శబ్దిస్తే ఏముంటది స్తబ్ద ప్రగతి తప్ప కాసర్లా, శబ్దిస్తే ఏముంటది స్తబ్ద ప్రగతి తప్ప కాసర్లా, కవనమే మాట్లాడుతుంది కవిరాజు మౌన ప్రతిభను అని చెప్పినటువంటి కాసర్ల వారికి ధన్యవాదాలు. చిన్న మాటనేమో అనిపిస్తూ ఉంటుంది. వారు చెప్పినటువంటి ప్రతి పలుకు కూడా కొత్తగా రాసే వాళ్ళకు మేలుకొలుపుగా నేను భావిస్తున్నాను. ఈ సభలో కూడా ప్రతి సభలో గత దశాబ్దాలుగా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ అవే కవుల కంఠాలు, అవే ముఖాలు, అవే ఉన్నాయి. కొత్తతనం వాళ్ళు రాకపోవడం బాధగా ఉన్నది. నేర్పడానికో కాదు, నేర్చుకోవడానికి. నారాయణరెడ్డి గారు సభలో అన్నారు, సభకు ఎందుకు వెళతాము మిత్రమా, నేర్పడానికే కాదు నేర్చుకోవడానికే అని అన్నారు. అక్కడికి వెళితే ఏదో కూడా కొత్త విషయం నేర్చుకుంటాము. కాబట్టి కాసర్ల వారి ఈ పరిచయ సభను పరిమళ సభగా చేయడానికి శ్రీ ఎవరు ఏదన్నా ఎస్ అని చెప్పే ఎస్ సాయి ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాను. వారు గ్రంథ సమీక్షను, సౌహృదయ సమీక్షను ఆహ్వానిస్తున్నాను. దుబాయి రాగమైంది. రాగం ఎందుకో మా సాయి గారు చెప్తారు. కానీ గానయోగ్యమైనటువంటి ఈ ప్రక్రియను మనం గానం యోగ్యులైనటువంటి వారు, గాన చతురులైన వారితో మనం కొనసాగించుకుందామని ఒక 3-4 మేము మరి అభ్యర్థించడం జరిగింది. మా సుప్పని సత్యనారాయణ మరి బాన్స్వాడ నుంచి ఈ కార్యక్రమానికి వచ్చేసినారు.
సుప్రసిద్ధమైనటువంటి పద్య కవి, మంచి వచన కవిత్వాన్ని పండించగలిగినటువంటి నేర్పరి, అంతకు మించి గొంతులో ఒక కోకిల స్వరాన్ని ఇమిడించుకున్నటువంటి మిత్రుడు, కవిమిత్రుడు. రుబాయిలు ఒకటి రెండు వారి గొంతు నుంచి విన్నాక అంటే ఈ రుబాయిల నడక తెలుస్తుంది మనకి. అందరి చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి, కానీ చదువుతున్నామా, ఒక వాక్యంలాగా చూస్తున్నామా తెలియదు. కాబట్టి సుప్పని గారి గొంతు నుంచి ఒకటి రెండు రుబాయిల తర్వాత పుస్తక సమీక్ష దగ్గర వెళ్దాం. సుప్పని గారికి స్వాగతం. ఇందూరు నడిబొడ్డున సాయంకాల వేళ ఈ కవన సమీరాలు, రుబాయి రాగాలు, ఇవి సార్ అన్నట్టు చందనరావు సార్ అన్నారు ఇందాక, మొదటనే ఒక వాక్యం చెప్పారు, రుబాయి రాగాలు కాదు రుబాయి పరిమళాలు అని. నిజంగా ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగడం, చాలా రోజుల తర్వాత మళ్ళీ కార్యక్రమానికి రావడం ఒక గొప్ప అనుభూతిగా ఉంది. మరొక విషయం ఏమిటంటే, ఇదే వేదికగా 2019 డిసెంబర్లో కింది హాల్లో స్వర్గీయ ఎండెల నరసింహులు సార్ గారి 2 శతకాల ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం నిజంగా నాకు గొప్ప అదృష్టంగా. ఇప్పుడు మా దారం సార్ ఉన్నారు, కాసల్ర సార్, చంద్రశంకర్ సార్, చందనరావు సార్ అందరూ ఉన్నారు. ఒక గొప్ప అనుభూతిని మిగిల్చింది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇదే వేదిక మీద ఈ సాయంకాల వేళ కలవడం నిజంగా చాలా ఆనందం అనిపించింది. రెండవది బాణ చుక్క శతకం అన్నీ రాలేకపోయాను దానికి, అన్నీ అయితే సార్ నాకు చెప్పారు, రుబాయి రాగాలు మిత్రమా నీ గొంతులో పాడితే ఇంకా బాగుంటుంది అంటే, నేను ప్రయత్నం చేస్తాను సార్ అని చెప్పాను. ఎందుకంటే రుబాయిలు, గజల్, పాట, జానపదం, పద్యం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకమైన శైలి. మనకు దాశరథి గారు, తర్వాత ఏనుగు నరసింహారెడ్డి గారు లాంటి కొందరు ప్రముఖుల రుబాయిలను మాత్రమే మనం విన్నాం, చదివాం, చూసాం. కానీ ఇంతకాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంత గొప్ప పుస్తకం రావడం, రుబాయి రాగాలు రావడం ఒక వినూతనమైన ప్రక్రియ. నిజానికి చాలా విశిష్టమైనది అయినప్పటికీ చాలా తక్కువ మందికి తెలిసి, ఈ ఒరవడిని చాలా తక్కువ మంది పట్టుకోగలిగినారు. అందులో మా కాసర్ల సార్. నిజంగా ఈ పుస్తకం రావడం అనేది ఇందూరు జిల్లా, ఉమ్మడి ఇందూరు జిల్లా సాహిత్య చరిత్రకి ఒక గొప్ప గర్వకారణం. మన జిల్లా వేరే, అందుకే నేను ఉమ్మడి ఇందూరు జిల్లా అని అన్నాను. మాకందరికీ గర్వకారణం సార్. నిజంగా అద్భుతమైనటువంటి రుబాయి రాగాలు, ఏది ముట్టుకున్నా ఇది బాగాలేదని చెప్పడానికి వీల్లేదు. అలా నాకు నచ్చిన అన్నీ నచ్చాయి. అందులో కొన్నిటిని నేను ఏర్చికూర్చి ఇందాక బస్సులో వస్తూ కూడా నాకు పీడిఎఫ్ పంపారు సార్. చూస్తూ పాడుకుంటూ ఉన్నాను. జనం కిక్కిరిసిపోయారు, అందరు నన్ను చూస్తున్నారు అందులో ఆ పీడిఎఫ్ చూస్తుంటే. ఇప్పుడు నాకు బాగా నచ్చినటువంటి రుబాయిలు చాలా ఉన్నాయి. ఇందులో మొదట వెనక సార్ ఒక అద్భుతమైనటువంటి రుబాయిని మనకు దర్శనింపజేశారు. ఎట్లా ఉంది చూడండి. వసంతాలకు వన్నెలత్తడి నవ వసంతమే కవిత్వం. ఏమిటిరా కవిత్వం? రుబాయిలో ఎట్లా ఉంటుంది కవిత్వం అన్నదానికి, నవ వసంతాలకు వన్నెలత్తడి నవ వసంతమే కవిత్వం, ఇంద్రధనువుకు వర్ణమల్లెడి ఇష్టవర్ణమే కవిత్వం. సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతత్వపు సత్వమైనది, గాలి కులుకుకు గంధమిచ్చడి మేలు తలపే కవిత్వం. గాలి కులుకుకు గంధమిచ్చడి మేలు తలపే కవిత్వం. దిస్ ఇస్ పోయిట్. ఇది కవిత్వం కదా. ఎట్లా ఉంటుంది రుబాయిలు అన్నదానికి అన్ని అద్భుతాలే. 1వ రుబాయిని చూస్తే, అందరి చేతుల పుస్తకం ఉంది కాబట్టి, మొదటి రుబాయి. జారే మబ్బుల జాతర చూడు ప్రకృతి ఎంత అద్భుతమో, జారే మబ్బుల జాతర చూడు ప్రకృతి ఎంత అద్భుతమో, ఊరే నీటి జాడ
చూడు ప్రకృతి ఎంత అద్భుతమో, ఊరే నీటి జాడల చూడు ప్రకృతి ఎంత అద్భుతమో, చూడాలంటే కనులే కాదు లోచూపు ఉండాలి కాసల్లా, చూడాలంటే కనులే కాదు లోచూపు ఉండాలి కాసల్లా, పారే ఏటి కులుకుల చూడు ప్రకృతి ఎంత అద్భుతమో, పారే ఏటి కులుకుల చూడు ప్రకృతి ఎంత అద్భుతమో. అట్లాగే మూడవ రూపాయి. పూల బుగ్గల నివిరినందుకే గాలి కంతటి గంధమబ్బెను, మెరుపు తీగల మోసినందుకే నింగి కంతటి సొగసు లభ్యెను, పూల బుగ్గల నిమిరినందుకే గాలి కంతటి గంధమబ్బెను, మెరుపు తీగల మోసినందుకే నింగి కంతటి సొగసు లభ్యెను, సాటి లోకం పొగుడుతుంటే సాంగత్యం విలువ తెలియును, సాటి లోకం పొగుడుతుంటే సాంగత్యం విలువ తెలియును, హరిత వేణువు నూదినందుకే చెట్టు కంతటి కీర్తులబ్బెను, చెట్టు కంతటి కీర్తులబ్బెను, మాటమెందుకే పూసేదేదో పూసేసేయి కొమ్మ, మొహమాటమెందుకే పూసేసేదో పూసేసేయి వెన్నెలమ్మ, ఆపుడెందుకే కాసేసేదో కాసేసేయి వెన్నెలమ్మ, ఆపుడెందుకే కాసేదేదో కాసేసేయి, ఇప్పుడున్నదే నీది రేపటికి రూపం ఏది, ఇప్పుడున్నదే నీది రేపటికి రూపం ఏది, కవి కలం మూసావెందుకు, కవి కలం మూసావెందుకు, రాసేదేదో రాసేసేయి, రాసేదేదో రాసేసేయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మళ్ళీ తర్వాత గొంతు నుంచి మరిన్ని రూపాయలు వింటాం. అట్లాగే శారదమ్మ, డాక్టర్ శారద గారు కూడా కొన్ని రూపాయలు ఆలపిస్తారు. రజితమ్మ గొంతు నుంచి 1-2 పాటలు వింటాము. ఆ తర్వాత ఇంకా అసలు మా సాయిబాబు ఈ సభను ప్రారంభిస్తూ 2 రూపాయలతో ప్రారంభించే ఆలోచన సాయిబాబు ఉంది. మధ్యలో తాను కూడా 2 రూపాయలను వినిపిస్తారు. కాసల నరేష్ రావుకి అభినందనలు తెలియజేస్తూ వేదికను అలంకరించిన పెద్దలు, ముఖ్య అతిథులు, సభాధ్యక్షులు గారు, మరి సభలో ఆసీనులైన కవిమిత్రులందరికీ, ఆత్మీయులందరికీ హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈ రూపాయి రాగాలు అనే ఈ రసరమ్య గుళికను, దీనికి పుస్తక పరిచయాన్ని చేసే భాగ్యాన్ని నాకు అందించినందుకు ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యం చాలా కష్టమైన పని అని చెప్పొచ్చు ఒక రకంగా. ఎందుకంటే మా మిత్రుడు అలా అద్భుతమైన దానాతో అలవోకగా 6 నెలల్లో 400 రూపాయలు రాసిచ్చాడు మా కళ్ళ ముందే. అందులో ఏది కోరి 316 రూపాయలని చక్కగా ఒక పూలమాల కట్టినట్టు చేసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాడు. దీన్ని ఏ రూపాయి పట్టుకున్నా కానీ అదొక రసగుళికే. ఇందులోంచి నేను ఒక 40-50 రూపాయలని సెలెక్ట్ చేసుకొని సంక్షిప్తంగా మీకు పరిచయం చేయాలంటాము కొండని తీసుకొచ్చి అద్దంలో చూపడం లాంటిది ప్రయత్నం. కాబట్టి నేను ఇవాళ ఉదయం నుంచి ఈయన పుస్తకం పట్టుకొని పేపర్లు పెన్ను పట్టుకొని పొద్దున 9ంటికి మొదలెడితే 3:30 వరకు అయింది నాది. ఈ రూపాయికి మరి కాసల్లో ఇంత అలవోక ఎలా అలవడ్డది అనే దాంట్లో మిత్రుడి కవితా శైలి గురించి చెప్తూ నేను ఈ పుస్తకంలోకి వెళ్తాను. ముందుగా ఏంటంటే నేను కూడా మన కాసల పుణ్యమా అని మనం ఏమవుతుందా అంటే వచన కవిత్వం చదువుతున్నాం.
పద్య కవిత్వం చదువుతున్నాం, నాటికలు చదువుతున్నాం, ఉపన్యాసాలు చదువుతున్నాం, వ్యాసాలు చదువుతున్నాము. ఇలాంటి ఎన్నో ప్రక్రియలు, గేయాలు, పాటలు, ఎన్నో ప్రక్రియలు అందుకుంటున్నాడు, పుస్తకం వేస్తున్నాడు, మనకు అవి తెలుస్తున్నాయి. ఈ రుబాయి అనే ప్రక్రియ చాలా చాలా అద్భుతమైన ప్రక్రియ, అరుదైన ప్రక్రియ. ఇది మన తెలుగులో చాలా తక్కువ మంది దీన్ని ప్రయత్నించారు. అందులో కొంతమంది సఫలీకృతులయ్యారు, కొంతమంది. ఇది రుబాయి మొదటగా ఇది పారసీక ఛందస్సు. పారసీ భాష మాత్రాగణబద్ధమైంది. మాత్ర అంటే ఒక అక్షరం అనుకోండి, రమ ఉంది, రా ఒక అక్షరం, మా ఒక అక్షరం. ఇది ఒక రా ఒక మాత్ర అవుతుంది, మా ఒక మాత్ర అవుతుంది. ఈ మాత్రా ఛందస్సును అనుసరించి సాగేది పారసీక సాహిత్యం అంతా. అందులో ప్రధానంగా 4 ప్రక్రియలు, 4 కావ్య భేదాలు ఉన్నాయి ప్రసిద్ధమైనవి. అందులో ఒకటి మస్నవి, 2 కసీదా, 3 గజల్, 4 రుబాయి. ఈ మస్నవి అంటే మన యొక్క ద్విపద లాంటిది, 2 లైన్లలో మంజరి ద్విపద లాంటిది. కసీదా అంటే అది కొంత స్తోత్ర పాఠాలు, మన స్థుతులు ఉంటాయి కదా, దేవి దేవతాస్తులు, రాజుల స్థుతులు, అట్లాంటి దాన్ని కసీదా అంటారు. ఇక గజల్ అనేది మన తెలుగులో సీస పద్యాన్ని కాస్త పోలి ఉంటుంది గజల్. ఎందుకంటే కాస్త భావ విస్తృతి ఎక్కువ, రచనకి కూడా అక్కడ అవకాశం, భావాన్ని విశాలంగా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక 4వది ఈ రుబాయి అనేది అత్యంత ప్రత్యేకమైనది. దీనికి ఏంటంటే రుబాయి అనేది 4 పాదాల్లో ఉంటుంది. దీన్ని మనం పోల్చుకుంటే ఏంటంటే మనం కాస్త ప్రాచీన ఛందస్సు పద్య కవిత్వంతో దీన్ని కాస్త పోల్చుకోవచ్చు. ఇది ఎట్లాంటిదంటే రుబాయి 4 పాదాలు ఉంటాయి. 4 పాదాల్లో 1, 2, 4. మొదటి 2, 4వ పాదము ఒక అవి దేనికదే ఒక ప్రత్యేక వాక్యంగా ఉండి ఒక లక్షణాన్నో, స్వభావాన్నో, ఒక పోలికనో తేనో చెప్తాయి. ఆ 3వ పాదం ఏంటంటే, 3వ పాదం దానికి అది విడిగా ఉండి అనగనరగ రాగ మతిశైల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ బిందువేమ అనేది మన వేమ పద్యం. దీన్ని కాస్త మార్చుకుంటే అనగననగ రాగ మతిశైల్లుచునుండు, తినగ తినగ వేము తీయనోచునుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన యాడ్ చేసుకుంటే వినగ వినగ సూక్తి విషదమగుచునుండు. ఇట్లా అంటే 3 రకాల లక్షణాలు చెప్పి 1, 2, 4 పదాలు వివిధ విషయాన్ని వర్ణిస్తూ 3వ పాదంతో వాటికి సంబంధం కూర్చు అద్భుతమైన కవితాత్మకత పండించేదే ఈ రుబాయి. కాబట్టి మా కాసల నరేష్ పద్యంలో ఇటు ఆట వెళ్ళి తేడా పద్యం రుబాయిలోకి చదువుతూ ఉంటే చాలా హృదయానికి హత్తుకుంది. ఆ పద్యంతో ప్లేస్లో రుబాయి రావటం మొదలైంది, 1, 2 అలాగా. అంత మహత్వం కలిగింది, అంత రసపూర్ణమైంది ఈ రుబాయి. రుబాయి అంటేనే రూప్ అంటేనే రసము అని, రుబాయి అంటే రసపూర్ణమైంది, రసవంతమైన కవిత అని దాని అర్థం అని చెప్తారు పెద్దలు. అలాంటి రుబాయిలో ఎంత మనం అలవోకగా వచన కవిత్వం రాసేసినట్టు రాయడానికి లేదు రుబాయి. దానికి ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. మన మిత్రుడు చేయి తిరిగిన కవి కాబట్టి అలవోకగా మనకు అనిపిస్తుంది ఆ రుబాయిలు ఎంత బాగున్నాయి, ఎంత హాయిగా ఈజీగా అలతి పదాలతో ఉన్నాయని. కానీ దానిలో కూడా ఛందస్సు ఉందండి, దానిలో కూడా కండిషన్స్ ఉన్నాయి. దాంట్లో 3 ముఖ్యమైన నిబంధనలు పాటించాలి, నియమాలు. అదేంటంటే రదీఫ్, కాఫియా, మాత్రా నిబంధన పాటించాలి. ఈ రదీఫ్ అంటే ఏంటంటే ప్రతిపాదం చివర మీరు రాసేది మా పక్కన పెట్టి కవిత్వం మీద ఒక కన్నుంచు, కవిత్వమై నేను కదిలించు. పేజీ 45 అండి, 178 రూపాయి. కాలం మీద ఒక కన్నుంచు, కవిత్వమై నేను కదిలించు. కవితలపై నీ కలముంచు, కవిత్వమై నేను కదిలించు. ఉనికి వచ్చేదానికి ఉనికి ఎక్కువ, సాంద్రత ఎక్కువ. మనసు కొండను మదించు, కవిత్వమై నేను కదిలించు. ఇందులో 3వ పాదం ఏదైతే ఉందో ఉనికి వచ్చేదానికి ఉనికి ఎక్కువ, సాంద్రత ఎక్కువ. అచ్చంగా నిజమైన కవిత్వం అంటే ఉనికి రావాలండి హృదయంలోంచి. ఏదన్నా చూడంగానే వెంటనే హృదయానికి తగలాలి, అక్కడి నుంచి అప్రయత్నంగా అది ఉనికి వస్తుంది. ఆ ఉనికి వచ్చేదానికి ఉనికి ఎక్కువ అంటే దానికి విలువ ఎక్కువ, అదే నిలబడుతుంది. ఉనికి ఎక్కువ అంటే సాంద్రత కూడా ఎక్కువే దానికి. ఇలా కవిత్వం గురించి అద్భుతమైన రుబాయిలు ఉన్నాయి. ఇక సన్మానం గురించి కూడా ఉందండి. సన్మానాల గురించి చాలా చక్కగా, చాలా నచ్చిన నాకు ఈ రుబాయి. ఇది పేజీ 44, 174. ఇది అద్భుతమైన రుబాయి. అంకితమగు జీవితాలకు ఆత్మీయ గుర్తింపు సన్మానం. ఇదండి
ఇంత అద్భుతమైన నిర్వచనం. ఉన్న స్థితి, మనం మొదలుపెట్టిన స్థితి నుండి ఉన్నత స్థితికి చేరినందుకు అప్పుడు చేస్తారు సన్మానం, కానీ మొదలు పెట్టినప్పుడు చేయడు. అందుకే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి గుర్తింపు సన్మానం చాలా అద్భుతంగా నిర్వచించారు. ఉబికే అక్షర ఊటకు చెప్పా కదా, ఉబికి రావాలి, ఉబికే అక్షర ఊట అదే కవిత్వం అవుతుంది. దానికి ఉత్సాహం గుర్తింపు, నీకు ఇంకా ఉత్సాహం ఇవ్వడానికి జరిగే సన్మానం. అంకితముగా చివరికి ప్రతి ఫీల్డ్లో ప్రతి క్షేత్రంలో అందరికీ వర్తించేది అంకితమగు జీవితాలకు ఆత్మీయ గుర్తింపు సన్మానం, జీవితకాలపు సన్మానం అని ఇవి చేస్తుంటారు. వాటికి చక్కగా అతికిపోయేది అంకితమగు జీవితాలకు ఆత్మీయ గుర్తింపు సన్మానం. అలాగే సన్మానాల వెంట మనం పడద్దు. వరించి వస్తే అది బహుమానం, వెతుకుతూ వెళ్తే అవమానం. ఇది ఒక చిన్నకోల్లాగా నేటి తనతో చాలా మందిని చూస్తున్నాం. అంటే మొదలెట్టగానే ఫోటోలు సన్మానాలకి వెగబట్టడం, అన్ని వాట్సాప్లో పెట్టుకోవడం, అది కాదండి, అది వరించి రావాలి, అప్పుడు అది బహుమానం, వెతుకుతూ వెళ్తే అవమానం. చాలా చక్కటి రుబాయి. మరి మా కాసర్లకి మేడం చెప్తారు, మరి కాసర్లో డల్లుగా ఉంటే ఇంట్లో ఎందుకున్నట్ట అంటే ఆయన ఒంట్లో బాగాలేదు, ఆఫీస్ పని స్కూల్ పని ఎక్కువ, పిల్లల పని గోల, ఇంట్లో మేడం పనులు చెప్పిందని కాదట. ఆయనకి ఏంటంటే బద్ధకంగా ఉన్నదెందుకో పొద్దునంతా తోచక, పరేషానుగా ఉన్నదెందుకో తొలచిన అక్షరాలదే గొప్పతనం. ఇందులో మొదటి పాదమే చెరువును అన్నపు పాటగా చేసిన, చెరువుని నీటి కుండగా చేసిన, నీటి బిందెగా చేసిన నింగికి అంతటి సొగసు వచ్చింది అనేది చాలా చక్కటి కవితాత్మక వాక్యం అది. మరి ఇందులోనే ఈ ప్రకృతిని వర్ణిస్తూనే మనకు ఇంకోటి చెప్పాడు మిత్రత్వం మీద. మిత్రత్వం ఎందుకు ఉండాలి అంటే, సాటి లోకం పొగుడుతుంటే సాంగత్యం విలువ తెలియదు. అందరూ నిన్ను అభినందిస్తుంటే నువ్వు ఇంత కార్యం చేసావంటే నీ పక్కన నీతో అబ్బా, ఇప్పుడు మీరు చింతన తీసుకుందాం, చక్కటి అక్షరాలు కూర్చాడు, అందరూ అబ్బా పుస్తకం బాగుంది అంటే సాంగత్యం విలువ. అదే ఆ మిత్రుడు, అట్లాంటి మిత్రుడు ఉంటే సాంగత్యం విలువ తెలుసు. ప్రకృతితో మనకి దాన్ని కూడా చెప్పాడు అనమాట. ఇంకోటి అద్భుతమైన 16ది పేజీ 4లో, కొమ్మను కమ్మని పాటను చేసిన కోకిలమ్మ ఒక గురువే, నెమలికి నాట్యపు నియమం నేర్పిన మేఘం కూడా ఒక గురువే, దృష్టిని సారించి చూడగా మన చుట్టూరా గురువులే, నదులకు పరుగుల సొగసులు అత్తిన వాన కూడా ఒక గురువే. ఇది చదివితే ఒక విషయం అందరికి గుర్తు రావాలి. మనకు అందరూ ఎవరు ప్రకృతిలో ప్రతిదాన్ని గురువుగా తీసుకున్న మన ఆది గురువు ఎవరండి? దత్తాత్రేయ స్వామి. ఆయనకి 24 మంది గురువులట. నీ గురువు ఎవరు అంటే ఆయన చెప్పారు, నాకు భూమి, సూర్యుడు, చంద్రుడు, నెమలి, జింక, పాము ప్రతిదీ ఒక లెసన్ నేర్పిస్తుందట. అంటే ఆ తాత్వికత ఇందులో ఎంత హృదయంగా ఉంది అంటే, కానీ చెప్పడం కూడా ఎట్లా అంటే అది మామూలుగా చెప్పడం కాదు. ఈ కొమ్మను కమ్మని పాటను చేసిన కోకిలమ్మ ఒక గురే. ఎక్కడన్నా మనం విన్నా ఆ అక్షరాలు, ఆ ప్రాస, అనుప్రాస, కొమ్మను కమ్మని పాటను చేసిన కోకిలమ్మ. మళ్ళీ 3 మకారాలు వచ్చాయండి, 3 నిత్యాక్షరాలు. దాంతో ఒక ధ్వని సౌందర్యం కూడా ఇందులో చక్కగా ఇమిడింది. కొమ్మను కమ్మను పాటను చేసిన కోకిలమ్మ ఒక గురువే, నెమలికి నాట్యపు నియమం నేర్పిన మేఘం కూడా ఒక గురువే. మనం ఎప్పుడన్నా ఈ కోణంలో ఆలోచించామా? ఉధృతంగా అయింది వాన, ఇంకా మనం ఈ వరదలేంట్రా బాబు, ఈ వానలేంటి అనుకుంటున్నాం. అప్పుడు వానదేవుడికి విన్నపం చేసుకున్నాడు, ప్రజాజీవనం కుంటుబడ్డది వానమ్మ నువ్వు వెళ్ళమ్మ, ప్రగతి చక్రం కూలబడ్డది వానమ్మ నువ్వు వెళ్ళమ్మ, నేను పొమ్మనుట నాకు ఇష్టం లేదు మా కష్టం చూడమ్మా, రైతు గుండెలు మూలబడ్డవి వానమ్మ నువ్వు వెళ్ళమ్మ. ఎంత మర్యాదగా చెప్తున్నానండి. మళ్ళీ వెళ్ళంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాదేమో అని, నేను పొమ్మనుట నాకు ఇష్టం లేదు మా కష్టం చూడమ్మా అని. నిన్ను వెళ్ళాలని ఎవరంటారు, కానీ మా కష్టం చూడు ఇంకా తక్కువ ఈ ఏడాదికి ఇప్పటికీ అని. చాలా చక్కని వరుణదేవుడికి వినతి. అలాగే వానలు కురవకపోతే మనిషి చేసిన తప్పిదాలు ఈ రుబాయిలో పదంలో కనిపిస్తున్నాయి. కాలుష్యాన్ని, ఇది 123వ రూపాయి, పేజీ నంబర్ 31. బట్టలు వేసుకునేప్పుడు మనం ఏం సాధి మీ మాటలు అవ్వాలి. ఆత్మీయతను ఎట్లా పంచుతున్నాడు చూడండి. జమ్మి చెట్టు బంగారమే కమ్మని మీ మాటల వలె, జమ్మి చెట్టు బంగారమే కమ్మిన మీ మమతల వలె, బంగారం కోసం వెళితే చెట్టు మిమ్మల్నే చూపించింది,
జమ్మి చెట్టు కీర్తి కూర్చే బాట కాదు బతుకమ్మ. ఎంత చక్కగా చెప్పండి, కొందరు బతుకమ్మతో అయిపోయింది, బతుకమ్మ కాదు బతుకమ్మ. అదేంటంటే జీవన గీతం అది. పూల మీద అల్లుకున్న పాట కాదు బతుకమ్మ, నెత్తి మీద ఎత్తుకున్న ఆట కాదు బతుకమ్మ, అహంకార కీర్తి కూర్చే పాట కాదు బతుకమ్మ. మూడో పాదం తెలంగాణలో పాదంలో అలా అనుప్రాసలు అంత్యప్రాసలు పడుతుంటే దాని అందం వినోడిస్తుంది. మన ఇందులో బతుకమ్మలో ఒక గొప్ప తాత్వికత చెప్పాడండి. బతుకమ్మలో వెలుగు నీడలు బతుకులోని జీవితము మరణము రెండింటిని చెప్పాడు. రెండింటికి సిద్ధమవ్వాలని. పూజించినప్పుడే తెలియాలా వీడ్కోలు ఉంటదని, పూజించినప్పుడే తెలియాలా వీడ్కోలు ఉంటదని ఉంది. భవిష్యత్తు అంటేనే భరోసాల సాగరం. ఇట్లాంటివన్నీ స్కూళ్ళల్లో వాక్యాలుగా రాసి పెట్టుకోవచ్చు మిత్రమా. ఇవన్నీ నీతి వాక్యాలు, స్ఫూర్తిదాయక వాక్యాలు. ఊపిరే ఆయుధం, ఓపికే ఉద్యోగవ్యూహం. ఇది కరోనాలో మనం చూసాం. నిజంగా చెప్పాడు, పొగడ్త ఒక అగడ్తట. ఆ పొగడ్త అగడ్తలో కొంతమంది ఉబ్బి వేసి మాటల ఊరేగింపులతో మనం తప్పిపోయేట్టు చేస్తారు. కాబట్టి మాటల ఊరేగింపులు ఉంటాయి, మనిషి తప్పిపోవు. ఇవన్నీ చెప్తే కాస్త చేదుగా కఠినంగా అనిపిస్తుందేమో, తప్పదు. హెచ్చరిక ఒక చేదు గుడిగా, నచ్చకుండా మింగాలి. జ్వరం వస్తే చేదు టాబ్లెటే మింగాలి, అప్పుడే మన నోరు బాగవుతుంది. కాబట్టి ఇది అద్భుతమైన టాబ్లెట్ లాంటిది. ఇంకోటి ఇంకో రూపాయి. దీని వెంటనే కొత్త గీత అండి. గీత భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పిన గీత కాదు, ఇది ఇంకో కొత్త గీత ఈయన ఈ రూపాయిలో చెప్పాడు. ఈ గీతా సారం ఏంటంటే, ఈ గీతా వాక్యాలు ఏమిటంటే, ఇది 117వ రూపాయి, పేజీ 30. మంచితనం చేతగానితనం మధ్య ఒక్కటే సన్నని గీత. ఈ గీత వేరండి. మంచితనం చేతగానితనం మధ్య ఒక్కటే సన్నని గీత, నమ్ముతనం మోసగుణం మధ్య ఒక్కటే సన్నని గీత. గీతను అర్థం చేసుకుంటే మన రాతమారును కాసల్లా, కరుణతనం కాపట్యం మధ్య ఒక్కటే సన్నని గీత. మనం అర్థం చేసుకోవాల్సింది ఈ సన్నని గీతను. మంచితనం చేతగాని మధ్య ఉన్న ఒక సన్నని గీత, నమ్ముతనం మోసగుణం మధ్య ఉన్న ఒక సన్నని గీత, కరుణ కాపట్యం మధ్య ఉన్న ఒక సన్నని గీతని మనం అర్థం చేసుకుంటే, ఈ గీతను అర్థం చేసుకుంటే మన రాతమారును కాసల్లా. నిజమే మిత్రమా, ఈ గీతని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. గణితాన్ని కలిపిన తిరిగాకిరేగా కూడా మేడం గారికి అభినందనలు. ఈ రూపాయి ఆయన ద్వారా వచ్చిందంటే మీరే, దీనికి క్రెడిట్ మీకే మేడం గారు. చాలా బాగుంది. అయితే బాల్యం కూడా, బాల్యం చెప్పడం కవిత, ఆ వ్యక్తీకరణ చాలా అద్భుతంగా ఉంటుంది. బాల్యం అనగానే మనకందరికి గుర్తొచ్చేది చందమామ. ఇప్పటి వాళ్ళకైతే సెల్ ఫోన్ గుర్తొస్తుంది, ట్యాబ్ గుర్తొస్తుంది. మనందరి బాల్యంలో చందమామ, పైనుండే చందమామనే కాదు, చందమామ కథల పుస్తకం కూడా. ఆ రెండు మన బాల్యానికి పెనవేసుకుపోయినాయి. మన బాల్యంతో బాల్యం ఇది 200 రూపాయి. బాల్యం ఎప్పుడు చందమామనే కథల వెన్నెల విరియువేళ, బాల్యం ఎప్పుడు చందమామనే కలల గుర్రాలు ఎగినది జీవితం. ఇది ఎవరు తీసిన రాగము, ఆస్వాదన చేస్తుంటే అందమేమిటో తెలుస్తుంది, అందమైనది జీవితం. ఇది ఎవరు రాసిన కావ్యము, అచ్చంగా ఇది కాసల నరేష్ రావు రాసిందే. ఇది ఆ ముక్తాయింపులో కూడా అందమైనది జీవితం, ఇది ఎవరు గీసిన చిత్రము. ఆ ముఖ చిత్రానికి సురారం గారికి మేము ధన్యవాదాలు, అభినందనలు. అందమైనది జీవితం, ఇది ఎవరు తీసిన రాగము. సుప్పని సత్యనారాయణ తీశాడు, ఇంకా తీయబోతున్నారు, ఇంకా రాగం తీసేవాడు. అందమైనది జీవితం, ఇది ఎవరు రాసిన కావ్యం. దీని వెనకడికి మూలకర్త మన కాసల నరేష్ మిత్రుడు. వీటన్నిటినీ ఆస్వాదన చేస్తుంటే అందమేమిటో తెలుస్తుందా లేదా నిజంగా. అలా ఇప్పుడు ఆలపిస్తారు 2-3 రూపాయలు. మనం ఇలా చెప్తుంటే కాస్త బోరు కొడుతుంది. ఎందుకంటే ఎవరికైనా కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెట్టాలంటే 10-15 నిమిషాలు దాటితే అటు ఇటు చలిస్తుంది మనసు. కానీ పాడుతుంటే దాంట్లోనే తేలిపోతుంటాం. కాబట్టి నాకు సాధ్యమైనంత మిత్రుడి రూపాయల్లోంచి అన్ని రసగుళికల్లోంచి ఇలా పెట్టి చేతికి అందినే మాటకు అందుకొని వాటి గురించి నేను చెప్పాను. ప్రతి ఒక్కటి అద్భుతమైన రసగుళికనే. అయితే ఇక ఈ ముఖ చిత్రం గురించి మనం చెప్పాలి. రూపాయి అంటే చెప్పాను, అది రాగాలు, రూపాయి రాగాలు అనే పేరు సూచించింది కూడా మన పెద్దలు సూరారం శంకర్ గారి. చాలా ఔచితీవంతంగా ఉంది. ఎందుకంటే రూపాయికి మన యొక్క గేయ పణితికి దగ్గరగా ఉంటుంది. రూపాయి పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఆల్రెడీ మనం దాన్ని చూసేసాము. కాబట్టి ఈ రూపాయలకి రూపాయి రాగాలు అని పేరు పెట్టడం ఎంతో ఔచితీవంతంగా ఉంది. అలాగే ఈ వేసిన చిత్రం గురించి ఒకసారి చెప్పాలి. ఇందాక ఈ ముఖ చిత్రం, ఈ వెనక వైపు మనం ఉంది కదా, ఈ వెనక వైపు దీని గురించి కూడా చెప్తాను.
ముందు వైపు ఇది ఎలా ఉందంటే చాలా చాలా నేను కూడా బొమ్మలు వేస్తాను, చిన్నప్పటి నుంచి అలవాటు ఉండేది. సార్ సూరారాం గారు అద్భుతమైన చిత్రకారులు, ఆయన పుస్తకం కూడా నా దగ్గర ఉంది. ఆయన బొమ్మలు చూశాను. ఈ ఒక ఆర్టిస్టు, కవి, చిత్రకారుడు, కవి అయితే ఎలా ఉంటుందంటే సైబ పరంధామల్ గారు ఉండేవాడు, చిత్రకారుడు, కవి. అలాగా ఆయన వీటన్నిటిని ఆత్మని అవగాహన చేసుకొని, ఆవాహన చేసుకొని, ఈ కవి అనేవాడు ఇక్కడ రాసింది ఇది గిటార్ కాదండి, ఫిడేలు. ఫిడేలు కూడా యూరోపియన్ వాద్యమే, కానీ దాని మూలాలు ఈ పారసీ నుంచే ఉన్నాయి, అరబ్బీ నుంచి. ఫిడేలు కూడా దాంట్లో కూడా రుబ్ అనేది వస్తుంది అర్థము దాంట్లో. ఆ ఫిడేల్ని తీసుకున్నారు. ఈ కవి హృదయం అనే ఫిడేలు పైన భావాల తంత్రులని మీటుతూ తనే ఒక కోకిలై రుబాయి రాగాల్ని పరవశంతో ఆలపిస్తున్నాడండి. ఇది ఎంతో ఔచితీమంతంగా వేశారు సార్, చాలా అద్భుతంగా ఉంది. దీనికి మీరు పేరు చూస్తాము, దానికి బొమ్మ వేయడము చాలా వెరీ యాప్ట్, చక్కగా సరిపోయింది. అలాగే వెనక ఈ వెనక ఏంటి అనేది అనుకున్నాను, కానీ ఇందాక మన సుబ్బని మిత్రుడు వచ్చి ఈ వెనక కవర్ని నిజం చేశాడు. ఇది ఎలా ఉందంటే, ఈ వసంతాలకు మన్నలెత్తడి నవవసంతమే కవిత్వం, ఇంద్రధనువుకు వర్ణమల్లడి ఇష్టవర్ణమే కవిత్వం, సత్యమైన నిత్యమైన శాశ్వతత్వపు సత్వమైనది, గాలికి పులుకుకు గంధమిచ్చడి మేలు తలపే కవిత్వం. అలాంటి అందమైన కవిత్వంతో రుబాయిల్ని రాసి తన హృదయంలో ఫ్రేమ్ కట్టుకొని వాటితో ఇలాంటి కళాకారులతో రుబాయిల కచేరీ చేయించడమే ఈ వెనక ఉన్న ఈ ముఖ చిత్రం పైన ఎంతో ఔషధిమంతంగా అనుకోకుండా అది ఇక్కడ నిజమైపోయింది, వాస్తవం అయిపోయింది. అలాగే ఇందులో ఈ ముందు మాటల్లో కూడా మన ఏనుగు నరసింహారెడ్డి గారిని అసలు రుబాయి ప్రక్రియ అనేది మనకి తెలియదు. దీన్ని పరిచయం చేసిన మహానుభావులు వీళ్ళంతా మన కాసర్ల మూలకంగా మనం ఏనుగు నరసింహారెడ్డి గారు ఆయన తెలంగాణ రూపాయలని 500 రూపాయలు రాశారు. దాని యొక్క యాక్చువల్గా లక్షణం ఏంటి అనేది తెలిపింది ఆయన. తర్వాత పెన్నా శివరామకృష్ణ గారు రాశారు, ఆయన పుస్తకం చదవలేదు. వారు కూడా మీరు ముందు మాటలు చదివితే ఇంకా మనకి సగం అర్థమైపోతుంది. రూపాయింటున హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ మరిన్ని కవితా ప్రక్రియల్లో ఇలాంటివే ఏ ప్రక్రియ అనుకున్నా దానిలో లోతుల్లోకి వెళ్ళిపోతే గుండెని అర్పిస్తాడు. కాబట్టి ఈయన వచన కవిత్వానికే స్పెషలిస్టా, పత్రం రాస్తే పద్యానికే స్పెషలిస్టా, ఈయన రాస్తే గేయానికే స్పెషలిస్టా అనిపిస్తుంది. మనం నాటిక రాస్తే నాటికన, ఇప్పుడు రుబాయిలు రాస్తే ఈయన రుబాయిల స్పెషలిస్ట్ ఏమో అనిపిస్తుంది. అట్లా ఏ ప్రక్రియ తీసుకున్నా దాన్ని బలవంతము సారవంతం చేస్తూ పరిపుష్టం చేస్తూ మరిన్ని రచనలు, మరిన్ని పుస్తకాలు వెలయించాలని ఇలాంటి కార్యక్రమాల్ని మళ్ళీ కండక్ట్ చేసి నిజామాబాద్లో ఈ సాహితీ రసపోషణ వృద్ధి చేయాలని కోరుకుంటూ ఇంతటి సువర్ణావకాశం నాకు కల్పించినందుకు కాసర్లకు మిత్రులందరూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. న్యూస్ స్టడీ
నా తమ్ముడు తొందరగా కూర్చో. పేరు శిల్ప గోవర్ధన్, మున్నూరు కాపు సంఘం ఎన్నికల అధికారిగా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించడం జరిగింది. శివాజీనగర్ మున్నూరు కాపు సంఘం సంబంధించినటువంటి ఎన్నికలు ఈరోజు మా యొక్క శివాజీనగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 3 పదవులకు ఈరోజు అభ్యర్థులు పోటీ పడ్డారు. వారిలో వైస్ ప్రెసిడెంటు, జాయింట్ సెక్రటరీ మరియు ట్రెజరర్ వీళ్ళందరూ కూడా పోటీలో నిలిచారు. ఇందులో నుండి ఉపాధ్యక్షులుగా ఈళ్ళ శ్రీధర్ గారు ఎన్నిక కావడం జరిగింది. వారికి 363 ఓట్లు రావడం జరిగింది. అట్లనే రామాత్ కార్తిక్ గారికి 219, ఉండ్ర సునీల్ గారికి 93, మొత్తము చెల్లెనోట్లు 42 ఉండగా 717 ఓట్లు పోలైనాయి. తర్వాత సంయుక్త కార్యదర్శిగా 2 పోటీలో నిలిచారు. వారిలో ఆర్మూర్ వినోద్ 251, తర్వాత రామర్తిరాజు 433. ఇందులో రామర్తిరాజు విన్నింగ్ క్యాండిడేట్గా నిర్ణయించడం జరిగింది. మొత్తం ఇందులో చెల్లని ఓట్లు 33, మొత్తం పోలైనవి 717. అలాగే కోశాధికారికి 2 పోటీ పడ్డారు. వారిలో ఐటి శంకర్ 376, గోవింద్ గంగాధర్ 306, చెల్లనివి 35 ఓట్లు ఉన్నాయి. మొత్తం 717. ఇందులో కోశాధికారిగా ఐటి శంకర్ గారు విజయం సాధించారు. ఈ యొక్క ఎన్నికల్లో 3 అభ్యర్థులు విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా ఈళ్ళ శ్రీధర్, తర్వాత కోశాధికారిగా ఐటి శంకర్, తర్వాత సంయుక్త కార్యదర్శిగా రామర్తి రాజు గారు విజయం సాధించి వాళ్ళు ఎన్నికల్లో గెలుపొందారు. ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. అయితే మన కుల సంఘాల వారికి దానికి సంబంధం లేదని తెలిసి మంచి రోజు తీసుకొని చేసుకున్నాం. మరి ఎవరైనా అందరూ ఒకసారి బయట
అన్న ఓల్ ఫోటోలు తీస్తున్నారు పంపండి. పండుగ చెప్పినా లేదా పండుగకి ఏది ఇప్పుడు మీ పోస్ట్ ఇలా నిల్చోండి పక్కన నిల్చో ఒక ఫోటో తీసుకున్నాం మీరే మీరు మాత్రం ఒక కాలు మీరు పెట్టండి మీరే మీరు మాత్రం ఇట్లా పెట్టండి గెలిచిన వాళ్ళు కార్తీక్ ఫోటోలు పంపునా మళ్ళీ మున్నూరు శివాజీనగర్ సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా మున్నూరు చేస్తానని అందరి ముంగట వాగ్దానం చేస్తున్నాను.